దట్స్ ద ఫిఫ్త్ టైమ్ ఆఫ్ డిమానిటైజేషన్. సో ఈ టాపిక్ మీలో ఎంతమందికి తెలుసు? మనకి డిమానిటైజేషన్ 5 times జరిగింది అని తెలుసు. హాయ్, హలో, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ, అండ్ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఎపిసోడ్ ఆఫ్ నాన్ సెన్స్ టాక్స్ కాల్డ్ డిమానిటైజేషన్. డిమానిటైజేషన్ ఎందుకు చేస్తారు? దానికి మేజర్ రీజన్స్ వచ్చేసరికి 3 reasons. ఫస్ట్, ఇల్లీగల్ మనీ. ఎకానమీలో స్ప్రెడ్ అవుతున్న ఇల్లీగల్ మనీని ఆపడం కోసం డిమానిటైజేషన్ చేస్తారు. సెకండ్ థింగ్, కౌంటర్ఫిట్ నోట్స్. అంటే మనకి దొంగ నోట్లు చలామణి అవుతున్నాయని ఆపడం కోసం చేసేది డిమానిటైజేషన్. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ని ఆపడానికి చేసేదే డిమానిటైజేషన్. ఈ హైపర్ ఇన్ఫ్లేషన్ ఆపడానికి కోసం చేసే డిమానిటైజేషన్ని ఆల్రెడీ మనం కొన్ని కంట్రీస్లో చూసాము. అది అక్కడ వాళ్ళు డిమానిటైజేషన్ చేసి మళ్ళీ కొత్త కరెన్సీ రీఇంట్రడ్యూస్ చేయడం వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. జింబాబ్వేలో వాళ్ళు 2005 నుంచి 2015 2 times చేశారు డిమానిటైజేషన్. ఆ 2 times వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే దే ఇంట్రడ్యూస్ హై డినామినేటెడ్ కరెన్సీ. దానివల్ల ఆ కంట్రీ ఇప్పటికీ డెవలపింగ్ కూడా కాదు, అండర్ డెవలప్డ్ పూరెస్ట్ నేషన్గా అయిపోయింది. డిమానిటైజేషన్ అనగానే మనందరికీ 2016లో జరిగిన డిమానిటైజేషన్, కరెన్సీ నోట్ల రద్దు, ఇదే గుర్తుంటుంది. ఒకవేళ మీకు ఇదే గుర్తుంటే కనుక మీకు ఎలాంటి మెమరీస్ ఉండేవి? లిటరలీ నాకైతే కనుక కొన్ని వర్స్ట్ మెమరీస్ ఉన్నాయి, కొన్ని ఫన్నీ మెమరీస్ ఉన్నాయి దీని గురించి. బట్ అది మన టాపిక్ కాదు. మన ఇండియాలో ఇప్పటిదాకా ఎన్నిసార్లు డిమానిటైజేషన్ జరిగిందో మీకు తెలుసా? 5 times. ఎస్, ఫస్ట్ డిమానిటైజేషన్ జరిగింది ఎప్పుడంటే 1946లో. 1946లో బికాస్ ఆఫ్ వరల్డ్ వార్ 2. అప్పుడు జరిగిన వరల్డ్ వార్ 2 వల్ల ఇల్లీగల్ కరెన్సీ ఎక్కువ అవుతోంది అని అప్పుడున్న గవర్నమెంట్ 1946లో బ్రిటిష్ గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ కలిసి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్స్, 10,000 రూపీస్ నోట్స్, ఈ మూడింటిని రద్దు చేశారు. అది ఫస్ట్ మనకు జరిగిన డిమానిటైజేషన్ ఇన్ 1946. ఆ తర్వాత ఎలాగో మళ్ళీ 1954లో ఈ కరెన్సీని రీఇంట్రడ్యూస్ చేసింది మన గవర్నమెంట్. అగైన్ ఇన్ 1978 ఇండియన్ గవర్నమెంట్ ఒక డైరెక్ట్ ట్యాక్స్ ఎంక్వైరీ కమిటీని సెటప్ చేసింది, నేమ్డ్ వాంచో కమిటీ. ఈ వాంచో కమిటీ లెడ్ బై కైలాష్ వాంచో, హూ ఈజ్ దట్ టైమ్ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో ఈయన లెడ్ చేసిన గవర్నమెంట్ అప్పుడు బ్లాక్ మనీని ఎరాడికేట్ చేయడం కోసం మళ్ళీ డిమానిటైజేషన్ ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ 1978 బై పిఎం మొరార్జీ దేశాయ్. అప్పుడు మళ్ళీ ఇదే 500 నోట్స్, 1000 నోట్స్ అండ్ 10,000 రూపీస్ నోట్స్ని కంప్లీట్గా డిమానిటైజ్ చేశారు. అగైన్ ఇన్ ఇయర్ 2000 మన పిఎం అప్పట్లో అటల్ బిహారీ వాజ్పేయి ఇదే 1000 రూపీస్ నోట్స్ని రీఇంట్రడ్యూస్ చేశారు. కాక మన ఇండియాలో 2 times రీఇంట్రడక్షన్ జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసరికి 1954లో, సెకండ్ టైం వచ్చేసరికి 2000లో. కరెన్సీని రీఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని రీమానిటైజేషన్ అంటారు. అలా కరెన్సీని క్యాన్సిల్ చేస్తే దాన్ని డిమానిటైజేషన్ అంటారు. 2000 తర్వాత మళ్ళీ ఇన్ 2014, ఇది చాలామందికి తెలియదు, 2014లో మన కరెన్సీ విచ్ వాజ్ ఇష్యూడ్ బిఫోర్ 2005 ఏదైతే ఉందో అన్నిటినీ క్యాన్సిల్ చేయమని 2014 జనవరిలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన డెసిషన్. బికాస్ దీనికి మేజర్ రీజన్ ఏంటంటే కొత్తగా ఇంట్రడ్యూస్ చేసిన కరెన్సీలో సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ పాత 2005 కరెన్సీలో సెక్యూరిటీ మెజర్స్ లేవు. దానివల్ల కౌంటర్ఫిట్ నోట్స్ ఎక్కువ వస్తాయి, బ్లాక్ మనీ ఎక్కువ సర్క్యులేట్ అవుతుందని ఈ డెసిషన్ తీసుకున్నారు ఇన్ 2014లో. 2014 దాకా మనకి చాలా వరకు తెలియదు. బట్ 2016లో అందరికీ తెలుసు. నవంబర్ 2016లో నరేంద్ర మోడీ బయటకు వచ్చి టీవీలో డ్యూరింగ్ టెలివిజన్ ప్రోగ్రామ్ హీ హిమ్సెల్ఫ్ డిక్లేర్డ్ 500 రూపీస్ నోట్స్ని, 1000 రూపీస్ నోట్స్ని డిమానిటైజేషన్ చేస్తారు అని. We have decided that the 500 rupee and 1000 rupee currency notes presently in use will no longer be legal tender from midnight to night. సో దిస్ ఈజ్ ద 4th time ఆఫ్ ద డిమానిటైజేషన్. ఈ డిమానిటైజేషన్ వల్ల వచ్చిన చాలా ఎఫెక్ట్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి. మనందరూ ఇప్పుడు వాడుతున్న ఆన్లైన్ పేమెంట్ సిస్టమ్స్ కానీ, యూపీఐస్ కానీ, ఇవన్నీ మనకు 2016 నుంచే వచ్చాయి. ఐ గెస్ ఐ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. 2023లో కూడా మనకి ఇంకొకసారి డిమానిటైజేషన్ జరిగింది. దట్స్ ద 5th time. 2023లో డిక్లేర్ చేసింది ఏంటంటే 2000 రూపీస్ డినామినేషన్ ఏదైతే ఉందో బయటకు వచ్చింది, అది 2023 నుంచి చెల్లదు అన్నారు.
సో దట్స్ ద 5th టైమ్ ఆఫ్ డిమానిటైజేషన్. సో ఈ టాపిక్ మీలో ఎంతమందికి తెలుసు మనకి డిమానిటైజేషన్ 5 times జరిగింది అని? తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఒకవేళ తెలియకపోతే కనుక ఐ గెస్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ హెల్ప్ఫుల్ టు యూ. అండ్ మన ఇండియాలోనే కాకుండా ఇంకా ఏ కంట్రీస్లో డిమానిటైజేషన్ జరిగిందో మీకు తెలుసా? Ghana, Zimbabwe, Australia, Soviet Union, Myanmar. Quite some nonsense topic which also have sense in it. So next time ఎవరైనా అడిగితే చెప్పండి మన కంట్రీలో 5 times demonetization అయిందని. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మైండ్ మీ. ఇలానే నేను నెక్స్ట్ టైం కొన్ని కొత్త టాపిక్స్తో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో ముందుకు వస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.